రావుపుడి ఇంతకు తెగించాడు? అనిల్ బుల్లిరాజుని దానికోసం వాడుకుంటున్నాడా? మెగాస్టార్ చిరంజీవి, నయనతార హీరోయిన్లుగా నటిస్తున్నాం సినిమా మన శంకర వరప్రసాద్. అనిల్ రావుపుడి దర్శకత్వంలో తెరకెక్కనుంది ఈ చిత్రం. విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. 2026 సంక్రాంతికి విడుదల చేయాలని టార్గెట్గా పెట్టుకొని శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు. దసరా సందర్భంగా సినిమా నుంచి మీసాల పిల్ల అనే ఫస్ట్ సింగిల్ ప్రోమోని రిలీజ్ చేశారు. తాజాగా ఫుల్ సాంగ్ లిరికల్ వీడియో లాంచ్ డేట్ ని మేకర్స్ వెల్లడించారు. మీసాల పిల్ల సాంగ్ ప్రోమో మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. చిరంజీవి గ్రేస్ఫుల్ స్టెప్పులు అలరించాయి. ఫుల్ సాంగ్స్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. అదే అంశం మీద బుల్లిరాజుతో కలిసి అనౌన్స్మెంట్ వీడియో కూడా చేయించారు. మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ సినిరియో ట్యూన్స్ కంపోజ్ చేస్తూ ఉండగా బుల్లిరాజు పూర్తి పాట ఎప్పుడు రిలీజ్ చేస్తారని ప్రశ్నిస్తాడు. డైరెక్టర్ని అడగగా చెప్పడంతో అనిల్ రావుపుడి దగ్గరికి వెళ్తాడు. సోఫాలో అనిల్ పక్కన కాలు మీద కాలు వేసుకొని కూర్చొని బుల్లిరాజు ఫోజులు కొట్టగా మరీ ఎక్కువగా ఊపకు కాలు భీమవరంలో పడిద్ది అని అనిల్ హెచ్చరించారు. వెంటనే అనిల్ కాళ్లకు నమస్కరించి వినయం ప్రదర్శిస్తాడు బుల్లిరాజు. అతి వినయం ధూర్త లక్షణం అంటూ అనిల్ నవ్వులు పూయిస్తాడు. అలా అనిల్ బుల్లిరాజు మధ్య సాగిన సరదా సంభాషణలో మీసాల పిల్ల సాంగ్ అప్డేట్ అందిస్తారు. చివరకు అక్టోబర్ 13 సోమవారం లిరికల్ వీడియోని కంపోజ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. సినిమాకి పబ్లిసిటీ చేయడంలో డైరెక్టర్ అనిల్ రావుపుడి డిఫరెంట్ ప్రమోషనల్ స్ట్రాటజీస్తో వెళ్తున్నారనే సంగతి తెలిసిందే. తన ప్రచార వీడియోలతోనే సినిమాకి కావాల్సినంత బజ్ తీసుకొస్తారు. మన శంకర వరప్రసాద్ గారు సినిమా షూటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రచారం మొదలుపెట్టారు. చిరంజీవితో, నయనతారతో స్పెషల్ వీడియో చేయించారు. మీసాల పిల్ల పాట పాడిన ఉదిత్ నారాయణన్ కూడా ప్రచారంలో భాగం చేశారు. ఇప్పుడు బుల్లిరాజుతో చేసిన లిరికల్ వీడియో అనౌన్స్మెంట్ వీడియో కూడా అలరిస్తోంది.